ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మరి అమ్మవారు ఎగ్జిట్ అయితే ఉన్నాం. సో ఈ ఎగ్జిట్ ప్లేస్ నుంచి భక్తులు ఏ విధంగా వెళ్తున్నారు, ఏంటి ఇక్కడ సిచ్యువేషన్ అన్ని కూడా మనం అయితే చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే చాలా మంది కూడా భక్తులు మరి అమ్మవార్లను దర్శనం చేసుకుని అయితే ఎగ్జిట్ ప్లేస్ అయితే చూడొచ్చు. ఇక్కడ కంప్లీట్ గా ఇక్కడ అన్ని కూడా అరేంజ్మెంట్స్ అయితే చేసినారన్నమాట. ఇక్కడ నుంచి అమ్మవార్లను దర్శనం చేసుకుని అయితే భక్తులు అయితే వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే దగ్గర ఉండి అయితే చూసుకోవడం అయితే జరుగుతూ ఉందన్నమాట. 24/7 అయితే వాళ్ళైతే వర్క్ అయితే ఇక్కడ చేస్తున్నారన్నమాట. చాలా డ్యూటీ వాళ్ళకు నిద్రలు లేకున్నప్పటికీ కూడా వాళ్ళకు భక్తుల కోసం అయితే డ్యూటీ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సరే మనం ఇక్కడ నుండి కూడా చూద్దాం. సో భక్తులను కూడా మరి అడిగి ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడ నుండి వచ్చినా? నర్సంపేట. నర్సంపేట. దర్శనం అయిందా? మంచిగానే అయింది. మంచిగా అయిందా? మరి అమ్మవార్లకు మొక్కులు చెల్లించి అయితే వెళ్తా ఉన్నారన్నమాట. ఇది ఎగ్జిట్ ప్లేస్ ఎగ్జాక్ట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తులు కూడా ఎక్కువసేపు ఇక్కడ నిలబడకుండా మరి పోలీస్ వాళ్ళు అయితే దగ్గర ఉండి అయితే వాళ్ళు డ్యూటీ అయితే చేస్తా ఉన్నారు. సో ఎవరు కూడా ఇక్కడైతే ఉండట్లేదు. ఎగ్జిట్ నుంచి తొందరగా అయితే బయటకి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మరి ఈ రోజు రేపు ఎల్లుండి 23, 24 4 డేస్ అయితే మరి అంగరంగ వైభవంగా మరి అమ్మవార్ల జాతర అయితే ప్రతి 2 సంవత్సరాలకి అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ భక్తులు మరి సారకకి అయితే ముక్కు చెల్లించుకోవడం అయితే జరుగుతూ ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు గోవిందరాజు దగ్గర కూడా భక్తులు మరి ఆ గోవిందరాజుకి అయితే భక్తులు మొక్కులు చెల్లించుకోవడం అయితే పూజా కార్యక్రమాలు చేసుకోవడం అయితే వెళ్ళడం జరుగుతూ ఉంది. ఒక పక్క సారక్క, మరో పక్క గోవింద. సో అక్కడ కనిపిస్తుంది కదా సమ్మక్క గద్దె. సో సమ్మక్క గద్దెని మనం ఫస్ట్ అయితే సమ్మక్క గద్దెని అయితే దర్శనం చేసుకోవాలి. అక్కడ నుంచి దర్శనం చేసుకున్న తర్వాత ఈ క్యూ లైన్ లో వచ్చేసి ఇక్కడ సారలమ్మలు అయితే దర్శనం చేసుకోవాలి. ఆ పక్కనే మనకు పగిద్దరాజు గద్దె ఉంటుంది. సో పగిద్దరాజును కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇది ఇటు పక్కకి వచ్చేసరికి గోవిందరాజు గద్దె. సో మనం అంతా కూడా విజువల్స్ అయితే చూడొచ్చు. చూస్తున్నాం కదా ఇప్పుడు సమ్మక్క దగ్గర భక్తులు వచ్చేసి దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి నేరుగా మన స్ట్రైట్ గా క్యూ లైన్ లో వెళ్ళినట్టయితే అక్కడ సారక్క ఉంటుంది. సో సారక్కను కూడా దర్శనం చేసుకొని పక్కనే గోవిందరాజుని కూడా దర్శనం చేసుకోవచ్చు అన్నమాట.